యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడును, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవునుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని దేవుడే సెలవిస్తున్నారు. అలనాడు యోహాను ప్రభువును దర్శనమును చూచి చచ్చని వాని వలె పడి ఉండగా దేవుడు మాట్లాడుతూ, భయపడకుము, నేను సజీవునుడై ఉన్నాను అని ధైర్యపరుస్తున్నాడు. నేడు దేవుడు సజీవుడే. నేటి వరకు సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు సజీవుడై ఉన్నాడు కాబట్టే మనం నేటికి మనలను విమోచిస్తున్నాడు, కాపాడుతున్నాడు, బ్రతికిస్తున్నాడు. నేడు నీవు కూడా యోహాను వలె శ్రమలను, బాధలను, ఒంటరితనమును అనుభవిస్తున్నావా? అయితే నిన్ను చూచి దేవుడు అభయమిస్తున్నాడు, విను. ఆల్ఫా ఒమేగాయు నేనే, కడపటివాను మొదటివాడును నేనే అని దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మృతుడనైతిని కాని సజీవుడై ఉన్నాను, మరణము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి గనుక నీవు వాటికి భయపడకు అని నిన్ను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఈ లోక బంధము మనతో కొద్ది కాలం మాత్రమే పయనిస్తారు. కానీ ఏ బంధము ఎవరిని నువ్వు ఎంతగా ప్రేమించినా, నమ్మినా ఏ ఒక్కరు నీతో ఆఖరి వరకు ఉండలేరు. ఎందుకంటే వారు మనుషులు. కానీ నిన్ను సృష్టించుకున్న దేవుడు, నీవు తల్లి గర్భమునందే రూపింపబడక మునుపే దేవుడు తన కొరకు నిన్ను ప్రేమించి నిన్ను చూచి తన కొరకు దేవుడు సృష్టించుకున్నాడు. తన కొరకే నిన్ను ఏర్పరచుకున్న ఆ దేవుడే నీతో ఆఖరి క్షణం వరకు, నీవు ఈ భూమిలో పుట్టిన నాటి నుండి తల్లి గర్భమునందు రూపింపబడక మునుపే ఆ క్షణము నుండే నీవు పరలోకములో తనతో పాటు జీవించు సమయం వరకు కూడా ఎల్లవేళలా నీతో ఉండు దేవుడు ఆయన. కనుక నీవు దేనికి భయపడక, నిరుత్సాహపడక, సజీవుడైన దేవుని మహిమను చూస్తూ నీ ఆధ్యాత్మిక జీవితమును ముందుకు సాగిపోము. దేవుడు నీకు అన్ని విషయంలోనూ నీకు తోడై ఉండి, ఆల్ఫాయు ఒమేగాయునైన దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.